వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. సరిహద్దుల్లో యుద్ధ ఘంటికలు, ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు, స్టార్ల నుండి సామాన్యుల వరకు సోషల్ మీడియాలో కామెంట్లు, భారత పైలట్లకు సల్యూట్లు. అందరం ఐకమత్యంతో కలిసి ఉండాల్సిన ఈ కీలక సమయంలో జాడలేని తుగ్డే గ్యాంగులు, కనీసం భారత పక్షాన నోరు మెదపని సూడో సెక్యులర్లు. భారత పట్ల వారికున్న కృతజ్ఞత ఇదేనా? కనీసం మన వీర సైనికులకు, పైలట్లకు సల్యూట్ చేయరా? ఇదే వాటి టుడేస్ ఫోకస్. పుల్వామా ఉగ్రదాడి తదనంతర పరిణామాలు చిలికి గాలివానగా మారుతున్నాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించిన మరుసటి రోజే పాకిస్తాన్ ప్రతీకారానికి కాలు దువ్వుతుండటంతో తాజా పరిస్థితులు దాయాది దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు, ఉగ్రవాదులను చావు దెబ్బతీసిన భారత్. అసూయతో రగిలిపోయిన పాకిస్తాన్. కవ్వింపు చర్యలకు దిగిన పాక్ ఆర్మీ. సరిహద్దులు దాటిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు. ఓ యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారత వాయుసేన. ినట్లుగానే పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగింది. సరిహద్దులోని నౌషెరా సెక్టార్ లో పాకిస్తాన్ కు చెందిన F-16 విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఎయిర్ స్పేస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానాన్ని భారత వాయుసేన వెంటనే గుర్తించింది. 6 MiG-21 యుద్ధ విమానాలు పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెనక్కి తరిమికొట్టాయి. ఈ క్రమంలోనే పాక్ కు చెందిన ఓ యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం కూల్చివేసింది. నౌషెరా సెక్టార్లోని పాకిస్తాన్ భూభాగం పరిధిలోకొచ్చే లామ్ వ్యాలీలో ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిపోవడానికి ముందే పారాచూట్ సాయంతో పాక్ పైలట్ కిందకు దూకిన దృశ్యాలు కనిపించాయి. అటు పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టే ప్రయత్నంలో భారత వైమానిక దళం కూడా ఓ MiG-21 యుద్ధ విమానాన్ని కోల్పోయింది. MiG-21 బైసన్ విమానం కూలిపోయే సమయంలో భారత్ వింగ్ కమాండర్ అభినందన్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయనపై పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాడి జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఓ నదీ పరివాహక ప్రాంతంలో అభినందన్ నేలపైకి దిగినట్లు తెలుస్తోంది. అప్పటికే విమానం కూలిపోవడం గమనించిన సైనికులు, కొందరు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు ఆయన ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. కానీ కొద్దిసేపటికే ఒక సైనిక స్థావరంలో ఆయన చేతులు వెనక్కు కట్టేసి తీసిన వీడియోలో మాత్రం ఆయన కంటి వద్ద గాయాలు ఉన్నట్లు
స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఆయనపై దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. ఆయనను స్థానికులు పట్టుకున్నప్పుడు కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న భారత విదేశాంగ శాఖ వెంటనే పాకిస్తాన్ హై కమిషన్ కు సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ అదుపులో ఉన్న భారత పైలట్ కు ఎలాంటి హానిని తలపెట్టరాదని హెచ్చరించినట్లు సమాచారం. పైలట్ విషయంలో జెనీవా ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని తెలిపినట్లు సమాచారం. అంతకుముందు ఐఏఎఫ్ పైలట్ తప్పిపోయినట్టు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ధృవీకరించారు. అలాగే భారత్ పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై వైమానిక దాడులు చేసిందనే ప్రచారంపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. India had informed about counter-terrorism action it took yesterday against a terrorist training camp of Jaish-e-Mohammed in Pakistan, based on credible evidence that Jaish-e-Mohammed intended to launch more attacks. Against this counter-terrorism action, Pakistan has responded this morning by using its Air Force to target military installations on the Indian side. Due to our high state of readiness and alertness, Pakistan's attempts were foiled successfully. The Pakistan Air Force was detected and the Indian Air Force responded instantly. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్తో చర్చలకు ప్రతిపాదించారు. కలిసి కూర్చొని మాట్లాడుకుందామని సూచించారు. యుద్ధం మొదలైతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదన్నారు. యుద్ధం వస్తే పరిస్థితులు తన చేతుల్లో గాని నరేంద్ర మోదీ చేతుల్లో గాని ఉండవని అన్నారు. చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాలు లెక్క తప్పాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య ఆయుధాలున్నాయని లెక్క తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. क्या सोचा था अमेरिका ने कि वो वियतनाम और इतनी दूर जाएगी। इसलिए ये दुनिया की तारीख हमें बताती है कि जंगों में मिसकैलकुलेशन होती है। अब मेरा सवाल ये है हिंदुस्तान हुकूमत से कि क्या जो हथियार आपके पास हैं और हमारे पास हैं, क्या हम मिसकैलकुलेशन अफोर्ड कर सकते हैं? क्या हमें इस वक्त सोचना नहीं चाहिए कि ये अगर यहां से एस्केलेट होती है तो ये किधर जाएगी? ना मेरे कंट्रोल में होगी, ना नरेंद्र मोदी के कंट्रोल में होगी। इसलिए मैं फिर से आपको दावत देता हूं कि जब हम तैयार बैठे हैं, हमने आपको कहा कि जो आपकी पुलवामा की जो ट्रेजेडी हुई, उसके जो आपको जो दुख पहुंचा है, किसी किस्म का डायलॉग करना चाहते हैं दहशतगर्दी के ऊपर, हम तैयार हैं। लेकिन అంతకుముందు ఉదయమంతా కూడా పాకిస్తాన్ కు చెందిన మీడియా భారత్ పై తప్పుడు కథనాలను ప్రసారం చేసింది. 2016లో రాజస్థాన్ లో కూలిపోయిన మిగ్ విమాన దృశ్యాలను చూపిస్తూ వాటిని ఇప్పుడే కూల్చివేసినట్లు ప్రసారం చేశాయి. అయితే ఆ తర్వాత ఈ కథనాలు ఫేక్ అని తేలడంతో నిలిపివేశాయి. మరోవైపు చైనాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దౌత్యం ఫలించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో చైనాతో పాటు రష్యా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా గట్టి వార్నింగ్ ఇచ్చాయి. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ విడనాడాల్సిందేనని స్పష్టం చేస్తూ భారత్, రష్యా, చైనా సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఏ చర్యనైనా ఖండిస్తున్నామని మూడు దేశాలు తేల్చి చెప్పాయి. మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. భారత వీర జవాన్లకు, భారత వైమానిక దళ పైలట్లకు సల్యూట్ చేస్తున్నారు. వీరిలో స్టార్ల నుండి సామాన్య జనం వరకు ఉన్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.
పాకిస్తాన్లో మెరుపు దాడులు జరిపిన కొన్ని గంటల అనంతరం భారత ఆర్మీ అధికారిక ట్విట్టర్లో ఓ పద్యాన్ని పోస్టు చేసింది. మన సైనికుల బలాన్ని, ధైర్యాన్ని వివరిస్తున్న ఆ పద్యం ఆకట్టుకుంటోంది. ప్రముఖ హిందీ కవి రామ్ధారీ సింగ్ రాసిన ఈ పద్యాన్ని ఏడీజీపీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ భారత ఆర్మీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఓ శత్రువు ముందు నువ్వు నిజాయితీగా ఉంటే అది నీ చేతకానితనం అనుకుంటాడు. కౌరవులు పాండవులను చిన్నచూపు చూసినట్లు మనం మంచి స్థాయిలో ఉండి గెలిచే సత్తా ఉంటేనే శాంతి చేకూరుతుంది అని పేర్కొంది. ఈ పోస్టుకు భారత ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమే అన్న హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే వేలాది మందికి పైగా లైక్స్ చేశారు. 14,000 మందికి పైగా రీట్వీట్లు చేశారు. జై హింద్, జై జవాన్ అంటూ నెటిజన్లు భారత ఆర్మీని ప్రశంసిస్తూ ఇప్పటికీ కూడా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. పాకిస్తాన్లో ఉగ్రమూకలపై జరిపిన దాడి భారతీయులందరినీ విజయ గర్వంలో ముంచెత్తింది. జై జవాన్, జయ హో భారత్ అంటూ భారతావని నినదించింది. దానికి మన కథానాయకులు గళం కలిపారు. జవాన్లు చూపించిన ధైర్య సాహసాలకు చెయ్యెత్తి జై కొట్టారు. స్టార్ కథానాయకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ ట్విట్టర్ ఖాతాల్లో విజయనాదం మోగించారు. భారతీయ వైమానిక దళానికి సెల్యూట్ అంటూ ప్రభాస్ ట్వీట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధైర్య సాహసాలు చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ మహేష్ బాబు, రామ్ చరణ్ కొనియాడారు. మన దేశం దీటైన జవాబిచ్చింది అంటూ ఎన్టీఆర్ కితాబిచ్చారు. ఈ దేశం గర్వించే రోజు ఇదని అఖిల్ ట్వీట్ చేశారు. బుల్లెట్ దిగిందా లేదా అంటూ పూరి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కోన వెంకట్ మేం సమాధానమిస్తే సమాధులు కట్టుకోవడానికి శవాలు కూడా దొరకవంటూ పంచు డైలాగ్ విసిరారు. చేతులు ముడుచుకొని కూర్చునే సమయం కాదని ప్రపంచానికి నిరూపించామంటూ కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, రాజమౌళి, సమంత, నితిన్, మంచు విష్ణు, బ్రహ్మాజీ, సంపత్ నంది, ఉపాసన, రష్మి ఇలా ప్రతి ఒక్కరి అటు భారత వైమానిక దళం సాహసాన్ని దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ముక్త కంఠంతో అభినందించాయి. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులతో భారత వాయుసేన, ఐఏఎఫ్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ఇదో సాహసోపేతమైన చర్యగా అభివర్ణిస్తూ వివిధ రాజకీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు వాయుసేనకు వందనాలు తెలిపారు. మోదీ నేతృత్వంలో సురక్షిత భారతం అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు. మన సైనిక దళాల సాహసం, పరాక్రమం, శౌర్యం ప్రశంసనీయం. ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల ద్వారా ప్రధాని మోదీ తిరుగులేని సమర్థ నేతృత్వంలో భారత్ సురక్షితంగా ఉందని తేటతెల్లమవుతోంది. మన నవ భారతం ఎలాంటి ఉగ్రవాద చర్యలను, ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిని సహించబోదని ఆయన అన్నారు. అటు ఇదంతా కూడా మోదీ సర్కార్ ఘనత కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత వైమానిక దళ పైలట్లకు నా వందనాలు. దృఢ సంకల్పంతో భారతీయులను సురక్షితంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న భారత వాయుసేన పాత్ర శ్లాఘనీయమంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇటు భారతీయులంతా సంఘీభావంతో సైనిక దళాలకు అండగా నిలిచారు. మోదీ నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ట్వీట్ చేయగా, నిరంతరం మోదీని వ్యతిరేకించే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం భారత వైమానిక దళ వీరులను కొనియాడారు. ఐఏఎఫ్ అంటే భారత అద్భుత యుద్ధ వీరులు, ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్ అని కూడా అర్థమవుతోందని మమతా ట్విట్టర్ ద్వారా తన అభినందనలు తెలిపారు.
భారత సైనిక దళాలకు మోదీ ప్రభుత్వం ముందే ఇలాంటి స్వేచ్ఛనిచ్చి ఉంటే పుల్వామా, పఠాన్కోట్, ఉరీ ఘటనలు జరిగేవి కావని బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్విట్టర్లో పేర్కొన్నారు. వైమానిక దాడులు పూర్తిగా కొత్త పంథా అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉరీ దాడుల తర్వాత జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకున్నాం. జేఈఎం మరో దాడికి పాల్పడకుండా అరికట్టే లక్ష్యంతో వైమానిక దాడులు చేశామని ఆయన అన్నారు. ఇటు వైమానిక దాడులపై విరుద్ధమైన వార్తలొస్తున్నాయని, ఉగ్రవాద శిక్షణ శిబిరాలను బాంబులతో పేల్చివేసినట్లు విదేశీ కార్యదర్శి అధికారికంగా చెబుతుంటే పాక్ మాత్రం దీన్ని ఖండిస్తోంది. ఉభయ పక్షాలు వాస్తవాలేమిటో వెల్లడించాలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఒక రకంగా భారత్ కంటే ఆమె ఎక్కువగా పాకిస్తాన్ చెప్పే మాటలనే నమ్ముతున్నట్లుగా పరోక్షంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. భారత వాయుసేనకు సల్యూట్ అంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. దేశంలో తుగ్డే గ్యాంగులు సైలెంట్ అయ్యాయి. అలాగే సూడో సెక్యులర్ లెఫ్ట్ లిబరల్ మేధావులు కూడా ఈ కీలక తరుణంలో మౌనం వహిస్తున్నారు. అటు గతంలో అసహనం అంటూ ట్వీట్ చేసి దేశ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేసిన అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ప్రకాష్ రాజ్ వంటి సినిమా స్టార్లు కనీసం భారత పైలట్లకు సెల్యూట్ చేసేందుకు ముందుకు రాలేదు. ఎందుకు? చెందిన సినీ నటులు మన దేశానికి వచ్చేందుకు వీసాలు జారీ చేయవద్దని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. భారత సినిమాలు పాకిస్తాన్ దేశంలో విడుదల చేయకుండా ఆ దేశ సర్కారు నిషేధం విధించిన నేపథ్యంలో పాక్ నటులకు వీసాలు ఇవ్వవద్దని సినీ కార్మిక సంఘం కోరింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయడంతో పాటు పాక్ నటులకు వీసాలు ఇవ్వకుండా నిషేధం విధించాలని కోరారు. అయితే దేశంలో జరిగే ప్రతి చిన్న ఘటనకు స్పందించే ప్రకాష్ రాజ్, అలాగే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్లు భారత సైన్యానికి శాల్యూట్ చేసేందుకు చేతులు ఎందుకు రావడం లేదని చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తమకే సామాజిక బాధ్యత ఎక్కువగా ఉన్నట్లు గతంలో ప్రకటనలు చేసిన ఈ నేతలు పుల్వామా దాడి తర్వాత నుంచి మౌనం వహిస్తున్నారని, కనీసం భారత వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై జరిపిన మెరుపు దాడులను కూడా వీరు అభినందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూడో సెక్యులర్ లెఫ్ట్ లిబరల్ మేధావులంతా కూడా ప్రస్తుతం మౌనముద్ర దాల్చారు. మానవ హక్కులు, మానవత్వం గురించి ఉపదేశాలు చేసే అర్బన్ నక్సల్స్ కూడా ఈ సమయంలో దాదాపు మాట్లాడడం మానేశారు. కొంతమంది అయితే మీడియా చర్చలకు దూరంగా ఉంటున్నారు. ఇక వర్సిటీల్లో తిష్టవేసిన తుగ్డే గ్యాంగులు, వారికి వంతపాడిన కొన్ని రాజకీయ పార్టీలు సైతం ఇప్పుడు కనీసం మాటే మాట్లాడడం లేదు ఎందుకని చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది వాటి టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.